ఒకవేళ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ చుట్టుపక్కల లొకేషన్స్ బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి మేడం? అంటే అక్కడ కనుక కొంటే ఫ్యూచర్ అని మీరు అన్నట్లు 5-10 సంవత్సరాలలో సో ఆ లొకేషన్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో బెంగళూరు హైవే, ముంబై హైవే, ఇటు మనం చెప్పుకుంటాం విజయవాడ హైవే అని చెప్పి పూర్తిగా ఎంత డెవలప్ అయిందో మనం చూసాం. ఒకవేళ అమరావతి దాటి ఇన్వెస్ట్ చేయాలంటేనండి పొలాలు కొనవచ్చు. పొలాలు ఒక 10 అంటే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వెళ్ళొచ్చు? మీరు ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళండి. అసలు పొలానికి ఇళ్ల స్థలాలకి పొలాల మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇళ్ల స్థలాల మార్కెట్ ఫాస్ట్గా వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. పొలాల మార్కెట్ తెలియకుండా చాప కింద నీరులా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు రాజధాని ఉంది. రాజధానిలో ఇప్పటికీ అమ్ముకోని వాళ్ళు ఉన్నారు. 1 ఎకరం పొలం ఇస్తే కనుక 1200 గజాల స్థలము ఇస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు చేసేశారు. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. రేపొద్దున ఈ అమరావతి డెవలప్ అయిన తర్వాత ఆ రైతులు ఏం చేస్తారు? అందరికీ అక్కడ వ్యాపారాలు చేసుకునే ఉద్దేశాలు ఉండవు, చేయలేరు కదా. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 1200 గజాల స్థలాన్ని అమ్మేశారనుకోండి, వాళ్ళ దగ్గర సుమారైన డబ్బులు వస్తాయి. అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బులుగా పెట్టు కూర్చోరు కదా. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో 20 కిలోమీటర్లో, 30 కిలోమీటర్లో, 50 కిలోమీటర్ల అవతలో కొంతమందికి వ్యవసాయం చేయటం ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక 50 కిలోమీటర్లో, 100 కిలోమీటర్లో వెళ్ళి పొలం కొంటారు. ఇప్పుడు మీకు నేను ఇదే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మణికొండలో పొలాలు అమ్ముకున్న వాళ్ళు, పప్పాలగూడలో పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? చాలామంది చాలా జోక్గా భూ కైలాస్ వచ్చింది, డబ్బులన్నీ అవజేసుకున్నారు అని అనుకుంటారు. కానీ అలా అవజేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే చాలామంది తెలివిగా ఏం చేశారు తెలుసా అండి? అప్పట్లో శంకరపల్లిలో 2 లక్షల ఎకరం, 2 లక్షలు, ఇవాళ 6 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు శంకరపల్లిలో. చేవేళ్లలో అప్పుడు 50,000, 60,000 ఎకరం చేవేళ్లలో. ఇది మణికొండలో 5 లక్షలకి 6 లక్షలకి ఎకరం ఉన్న రోజుల్లో అక్కడ 50,000 ఎకరం. అయితే ఏం చేశారు? ఇక్కడ పొలం అమ్ముకున్న వాళ్ళు అప్పుడు ఏదన్నా బాగా ఎమర్జెన్సీగా పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏమన్నా చేయగా అటు చేవేళ్లలో వెళ్ళి పొలం కొన్నారు. చేవేళ్లలో వెళ్ళి పొలం కొంటే ఇప్పుడు వాళ్ళకి ఆస్తి పెరిగిందా, తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు రేపు అమరావతి రైతులు కూడా ఏం చేస్తారు? వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి పొలాలు కొనుక్కుంటారు. ఆ పొలాలు కొనుక్కోవటానికి ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చుగా మరి వాళ్ళు వెళ్ళి, కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో గనక చంద్రబాబు నాయుడు వేసిన రూట్ మ్యాప్ ప్రకారం కనుక జగన్మోహన్ రెడ్డి కూడా డెవలప్ చేసి ఉంటే ఈ పాటికి ఆ పరిస్థితి వచ్చేది. వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రైతులు ఇన్ని రకాలుగా మోసపోయారు అక్కడ. ఇప్పుడు అక్కడ అమరావతి డెవలప్ అవ్వలేదు, మనకి రాజధాని లేదు అనేది ఒక్కటే కాదు, చాలా సంపద ఆగిపోయింది అక్కడ. సృష్టించబడాల్సిన సంపద ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఈ 1200 గజాల స్థలం అమ్ముకున్నారనుకోండి, వాళ్ళకు 2 కోట్లు వచ్చిందనుకోండి, ఎకరం 10-12 లక్షల రేట్లో ఒక 50 కిలోమీటర్ల దూరంలో పొలం వచ్చిందనుకోండి, దొరికిందనుకోండి, పొలం కొనుక్కుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉన్నవాళ్ళు 5 లక్షలకి 6 లక్షలకి ఎక్కడన్నా ఒక పొలం దొరికితే కనుక, ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో వాళ్ళకి అందుబాటులో లేదనుకున్నప్పుడు వాళ్ళు ఒక 50 కిలోమీటర్లు, అంటే ఇప్పుడు వినుకొండ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వినుకొండ లాంటి ప్రాంతాల్లో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. అక్కడ కొనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది? ఒక 4-3 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ అమరావతిలో అమ్మిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన 1200 గజాలు అమ్ముకున్న వాళ్ళు అటు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. లేదు అనుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి, లేదు ఇప్పుడు తిరువూరు, విస్సన్నపేట, కృష్ణా జిల్లాలో అక్కడ పొలాలు చౌకగా దొరుకుతాయి. తిరువూరు, నూజివీడు 15 లక్షల్లో దొరుకుతాయండి. 15 లక్షల్లో కూడా దొరుకుతాయి, 5-6 లక్షల్లో కూడా దొరికే ఉంటాయి. అంటే కొంచెం నీటి వస్తే అది తక్కువగా ఉంటుంది. అలాంటివి కొనుక్కోవచ్చు. మెట్ట పొలాలు దొరుకుతాయి మనకి, మాగాణి దొరకదు కానీ మెట్ట పొలాలు దొరుకుతాయి. మెట్ట పొలాలు దొరికినప్పుడు చాలామంది చేసేది ఏంటంటే కంది అట్లాంటి పంటలు వేసుకుంటారు. కంది మెట్టలో పండుతాయి కందులు, పెసలు వేసుకుంటారు, మినువులు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా వేసుకుంటారు, పంటలు వేసుకునే వాళ్ళు, లేదంటే మామిడి తోటలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సీతాఫలం తోటలు వచ్చినాయి. ఆయిల్ మీరు అనేది అమరావతిలో కన్నా అమరావతి చుట్టుపక్కల పొలాలు కనుక్కుంటే భవిష్యత్తు ఇప్పుడు పొలాలు కొనుక్కు డబ్బులు ఉన్న వాళ్ళు మరో కోకాపేట, మరొక బెంగళూరు హైవే, మరో ముంబై హైవే లాగా ఇది విస్తరించే అవకాశం విస్తరిస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు అమరావతిలో ఇళ్ల స్థలం దొరకలేదు అనుకోండి ఎవరికైనా,
అందరికీ దొరకాలని లేదు లేదు, కదా. అవును. దొరకలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు శంకరపల్లిలో ప్లాట్ ఎందుకు కొనుక్కుంటున్నారు? ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమే కదా. ఇప్పుడు వినుకొండ అటు సైడు ఏమైనా లేఅవుట్స్ ఉన్నాయి అనుకోండి, లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు కొనుక్కున్నారనుకోండి ఎవరైనా, వినుకొండలో చాలా తక్కువకి లేఅవుట్లో ప్లాట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు కొనుక్కుంటే రేపొద్దున ఈ అమరావతి రైతులు వాళ్ళ స్థలాలు అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు, మంచి రేటు వస్తే ఇక్కడ వీళ్ళు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇంకా హైదరాబాద్లో మట్టుకు ఇన్వెస్ట్ చేయరు, ఆంధ్ర నుంచి వచ్చి. ఇదైతే ఇంకా రూల్ అవుట్, అక్కడ వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. ఓకే, హైదరాబాద్ రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు రాజకీయ నాయకులు చేసిన తప్ప, వ్యాపారవేత్తలు చేసిన తప్ప తెలియదు, కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ని ఈ విధంగా డెవలప్ చేసిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఖాళీ చేతులతో వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, ఇక్కడ వదిలేసేసి. మరి మళ్ళీ ఇంకొకసారి అలాంటి పరిస్థితి వస్తే ఎట్లా? అందుకని చెప్పి నేనైతే అనుకోను.